Hello everyone, hope you all are doing good. So ivala another lecture on PYQ, MSET, AP and Telangana. ఇవాల్టి క్లాస్ లాస్ ఆఫ్ మోషన్, బికాస్ లాస్ ఆఫ్ మోషన్ కూడా 2 మార్క్ వెయిటేజ్ ఉన్న చాప్టర్. అంటే లాస్ ఆఫ్ మోషన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి లాస్ ఆఫ్ మోషన్ నుంచి. సో లాస్ ఆఫ్ మోషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక్కసారి అనాలిసిస్ చేద్దాము. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లాస్ ఆఫ్ మోషన్ నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఇప్పుడు చేసేదంతా కూడా స్మార్ట్ స్టడీ. సో స్మార్ట్ స్టడీ అంటే మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదివేదే ఈ పర్పస్ కోసం. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటినీ అనాలిసిస్ చేస్తే దేర్ విల్ బి సమ్ టాపిక్స్, ప్రతి చాప్టర్స్ నుంచి కొన్ని టాపిక్స్ నుంచి రిపీటెడ్గా చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. సో ఆ టాపిక్స్ ఏంటి, వాటి మీద క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ ఆఫ్ మోషన్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఫార్ములా F = ma. అలాగే ఏ కావాలి, ఏ అనేది అన్నోన్ క్వాంటిటీ అయితే మాత్రం ఏ యాక్సలరేషన్ మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నుంచి రప్పించుకోవచ్చు. ఇంకొక ఫార్ములా ఏంటి అంటే మొమెంటం, P = m/v. మొమెంటం ఫార్ములా మీద క్వశ్చన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ చేంజ్ ఆఫ్ మొమెంటం, చేంజ్ ఇన్ మొమెంటం అప్లికేషన్స్ అన్నీ చూసుకోండి. సో చేంజ్ ఇన్ మొమెంటం ఎలా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. మొమెంటం ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్స్ అప్లై చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఫోర్స్కి F = ΔP/ΔT. సో ఇక్కడ నుంచి మనకి ΔP కావాలి అంటే F × ΔT. సో ఫోర్స్ ఇంటూ ΔT, ఫోర్స్ ఇంటూ టైమ్, ఇది చేంజ్ ఇన్ మొమెంటం. దీనినే మనము ఇంపల్స్గా కూడా చెప్తాము. సో ఇంపల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే చేంజ్ ఇన్ మొమెంటం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా న్యూటన్ సెకండ్ లా నుంచి వచ్చేవి మనకి. సో ఇవి కాకుండా ఇంకా ఫోర్స్కి ఫార్ములా కావాలి అనుకుంటే F = V × dm/dt. ఇదొక ఫార్ములా. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అంటే వెనెవర్ మాస్ ఈజ్ చేంజింగ్ అలాంగ్ విత్ టైం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చినప్పుడు ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ నుంచి యాక్సిలరేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి దీనిని MA రాసుకుని ఏ ఇటు నుంచి Mని ఇటువైపు తీసుకొస్తాం. సో ఇవన్నీ కూడా న్యూటన్ సెకండ్ లా నుంచి వచ్చే క్వశ్చన్స్. ఇవి కాకుండా మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో ఎన్ని రకాల అప్లికేషన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే, అన్ని రకాల అప్లికేషన్స్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనకి లామీస్ థీరం, అంటే లామీస్ థీరం ఎందుకు చెప్తున్నాను నేను అంటే, లామీస్ థీరం ఫోర్సెస్ వెన్ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అట్ అ పాయింట్, అప్పుడు లామీస్ థీరం అప్లికేషన్ ఉంటుంది. 21, 20 బోత్ AP అండ్ TS రెండిట్లోనూ కూడా లామీస్ థీరం మీద మనకు క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఇది ఒక చాలా సింపుల్ టాపిక్. సో దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఫ్రిక్షన్కి సంబంధించి ఫార్ములే ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారో దానిలోనే ఫ్రిక్షన్ కూడా అప్లై చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేయండి. ఫ్రిక్షన్లో ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రిక్షనల్ ఫోర్స్ = μ × ద నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. అయితే బ్లాక్ ఆన్ బ్లాక్ మీద కూడా క్వశ్చన్స్ అడిగిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బోత్ AP అండ్ TS. ఎవరికైతే బ్లాక్ ఆన్ బ్లాక్ కాన్సెప్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటున్నారో ఆ ఒక్క చిన్న టాపిక్ని ఒమిట్ చేసి మిగతావన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫ్రిక్షన్లో కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. ఫ్రిక్షన్లో మనకి ఇంకొక ఫార్ములా ఉంటుంది, tan θ = μs. సో ఇది జస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ద బ్లాక్, ఒక బ్లాక్ మీద ఫోర్స్ ఒక యాంగిల్తో యాక్ట్ చేస్తున్నప్పుడు దీనిని మనం యాంగిల్ ఆఫ్ రెపోజ్ అనుకుంటే కనుక tan θ = μs. ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత సర్క్యులర్ మోషన్ ఒకటి ఉంది. సర్క్యులర్ మోషన్లో నుంచి కూడా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సర్క్యులర్ మోషన్ అనగానే యూనిఫామ్ వర్టికల్ సర్క్యులర్ మోషన్ తీసుకుంటాము. అయితే సర్క్యులర్ మోషన్లో మనకి ఏ ఫార్ములా మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే, ఫస్ట్ V = r⍵. V అనేది లీనియర్ వెలాసిటీ, r రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ పాత్, ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ. సో ఈ రిలేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఒమేగా ప్లేస్లో 2π/t లేదా 2πf. F అనేది ఫ్రీక్వెన్సీ, T అనేది టైం పీరియడ్. నెక్స్ట్ సెంట్రిపీటల్ ఫోర్స్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి ఒక ఫార్ములా ఉంది, అది mv² / r
ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియర్ వెలాసిటీ. ఇంకొక ఫార్ములా mr ఒమేగా స్క్వేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగులర్ వెలాసిటీ. సర్క్యులర్ మోషన్లో బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి అంటే సెంట్రిపీటల్ ఫోర్స్. ఈ సెంట్రిపీటల్ ఫోర్స్ మీద మనకి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా చాలాసార్లు అడగడం జరిగింది. సో సర్క్యులర్ మోషన్లో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మీద కంపల్సరీగా ఒక కాన్సెప్చువల్ బిట్ అనేది వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది. కాబట్టి కాన్సెప్చువల్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి సంబంధించిన కాన్సెప్ట్ అంతా తెలుసుకోండి. అంటే ఏంటి? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ ఇట్స్ డైరెక్షన్ గోస్ ఆన్ చేంజింగ్. సో లీనియర్ వెలాసిటీ అనేది ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, వేరాజ్ లీనియర్ యాక్సెలరేషన్ అనేది ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే సెంట్రిపీటల్ యాక్సెలరేషన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సెంట్రిపీటల్ యాక్సెలరేషన్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్. అలాగే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో 1 కంప్లీట్ సర్కిల్ చేసినప్పుడు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మనకి కాన్సెప్చువల్ బిట్స్ వస్తున్నాయి. సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో కాన్సెప్చువల్ బిట్స్ చూసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏ టోటల్ యాక్సెలరేషన్. ఎందుకంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు బాడీ మీద 2 రకాల యాక్సెలరేషన్లు యాక్ట్ అవుతాయి. అవి ఏంటంటే సెంట్రిపీటల్ యాక్సెలరేషన్ ఒకటి, లీనియర్ యాక్సెలరేషన్ ఒకటి. సో ఈ రెండింటిని కలిపి ఫార్ములా ఏంటి అంటే సెంట్రిపీటల్ యాక్సెలరేషన్ ప్లస్ టాంజెన్షియల్ యాక్సెలరేషన్. లీనియర్ యాక్సెలరేషన్నే టాంజెన్షియల్ యాక్సెలరేషన్ అంటారు. టాంజెన్షియల్ యాక్సెలరేషన్ ఎప్పుడు ప్రాబ్లంలో డైరెక్ట్గా ఇచ్చేస్తారు మనకి. అండ్ ఏసీకి ఫార్ములా వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఏసీకి ఫార్ములా వచ్చేటప్పటికి ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది, v²/r లేదా ఒమేగా స్క్వేర్ ఆర్. సో ఈ బేసిక్ ఫార్ములా నేర్చుకుంటే చాలు. కాన్సెప్ట్ ప్లస్ ఈ ఫార్ములా మీద మాత్రమే మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్. సో బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్లో యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్కి ఫార్ములా tan θ = v²/rg. ఇదొక్క ఫార్ములా చూసుకోండి, బికాజ్ దీని మీద బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ మీద కూడా అక్కడక్కడ మనకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. సో అంతే అమ్మ, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఈ మాత్రం కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీరు ఎంసెట్లో ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఒక్కసారి ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ని కూడా డిస్కస్ చేసుకుందాము. బోత్ ఏపీ అండ్ ఎంసెట్ రెండిటి ప్రాబ్లమ్స్ క్విక్గా డిస్కస్ చేస్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. అంటే మోడల్స్, ఎలాంటి మోడల్స్ మనకి ప్రీవియస్గా అడిగారు అనేది ఒకసారి క్విక్గా చూద్దాం. సో ఫస్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 5 kg ఈజ్ మూవింగ్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 1 మీటర్. సో మనకి వాట్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే 25 ఆగస్ట్ 2021 ఏపీ ఎంసెట్ని, ఫస్ట్ ఏపీ ఎంసెట్ చెప్తాను, తర్వాత టీఎస్ ఎంసెట్ చెప్తాను. సో ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 5 kg, గివెన్ మాస్ 5 kg and moving in a circle of radius r is equal to 1 meter with angular velocity omega is equal to 2 radians per second. ఒమేగా అనేది ఎస్ఐ యూనిట్ ఎప్పుడు కూడా రేడియన్స్ పర్ సెకండ్లోనే ఉండాలి. రొటేషన్స్ పర్ మినిట్ అని ఇస్తే కనుక ఒమేగా ఫార్ములా 2πn. n అనేది నంబర్ ఆఫ్ రొటేషన్స్. నంబర్ ఆఫ్ రొటేషన్స్ అంటే 10 రొటేషన్స్ పర్ సెకండ్. 10 రొటేషన్స్ పర్ సెకండ్ అంటే ఎన్ని ప్లేస్లో 10 తీసుకోవాలి. అదే 10 రొటేషన్స్ పర్ మినిట్ అని ఇస్తే ఎన్ని ప్లేస్లో 10 రాసి /60 రాసుకోవాలి. సో మనకి నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఎప్పుడు సెకండ్స్లోనే ఉండాలి. ఒకవేళ మినిట్ ఇస్తే /60 వేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, యాంగులర్ వెలాసిటీ అనేది రేడియన్స్ పర్ సెకండ్లోనే ఉండాలి, అది దాని ఎస్ఐ యూనిట్. ఆర్పిఎం రొటేషన్స్ పర్ మినిట్, ఆర్పిఎస్ రొటేషన్స్ పర్ సెకండ్ అని ఇస్తే ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫార్ములా మనకు అవసరం లేదు, బికాజ్ మనకు ఆల్రెడీ రేడియన్స్ పర్ సెకండ్లో ఇచ్చేసారు. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే సెంట్రిపీటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద సెంట్రిపీటల్ ఫోర్స్. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ప్రాబ్లం ఎలా చేయాలి అనేది. స్క్రీన్ పాజ్ చేసి నాకంటే ముందే సాల్వ్ చేయొచ్చు. సెంట్రిపీటల్ ఫోర్స్కి ఫార్ములా ఏమనుకున్నాము, mv²/r లేదా mr ఒమేగా స్క్వేర్. ఈ రెండు ఫార్ములాలో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఒమేగా ఇచ్చారు కాబట్టి ఈ ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటారు. సో F = మాస్ ప్లేస్లో 5, అన్ని ఎస్ఐ యూనిట్స్లో ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. R1 2, సో ఆన్సర్ 10 న్యూటన్. చాలా సింప్లెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. సో తప్పకుండా ఈ ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇదే ప్రాబ్లం
మనకి 2021లో టీఎస్ ఎంసెట్లో కూడా వచ్చింది. ఇదే మోడల్లో సేమ్ మోడల్లో మనకి టీఎస్ ఎంసెట్లో కూడా వచ్చింది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఏ బాడీ ఆఫ్ వెయిట్ 64 న్యూటన్, వెయిట్ అంటే ఎప్పుడు కూడా W, 64 న్యూటన్, ఏ బాడీ ఆఫ్ వెయిట్ 64 న్యూటన్ ఈజ్ పుష్డ్ విత్ జస్ట్ ఇనఫ్ ఫోర్స్ టు స్టార్ట్ ఇట్ మూవింగ్ అక్రాస్ హారిజాంటల్ ఫ్లోర్. ఒక బాడీ మీద 64 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశారు. అది జస్ట్ ఇనఫ్ టు అంటే ఏంటమ్మా, లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా పుష్ చేసిన తర్వాత ద సేమ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్ ఆఫ్టర్వర్డ్స్. బాడీని జస్ట్ మూవ్ చేయడానికి ఎంతైతే ఫోర్స్ అప్లై చేశామో ఆ తర్వాత బాడీ కంటిన్యూ అవ్వడానికి కూడా అదే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేశారు. సో ఇఫ్ ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్లో కోఎఫిషియంట్స్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ గివెన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో గివెన్. ఈ రెండు గివెన్ ఇన్ఫర్మేషన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యాక్సిలరేషన్ ఆఫ్ ద బాడీ. యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఒక చిన్న క్లూ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫ్రిక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్రిక్షన్లో హారిజాంటల్ సర్ఫేస్ మీద బాడీ మూవ్ అవుతున్నప్పుడు, ఫ్రిక్షన్లో హారిజాంటల్ సర్ఫేస్ మీద బాడీ మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఒక సెంటెన్స్ ఉంటుంది, సేమ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్, సేమ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్. ఈ పదం గనక మీకు కనిపిస్తే ఖచ్చితంగా వాడాల్సిన ఫార్ములా ఏంటి అంటే MA = mg × μs మైనస్ μk. μs ఎప్పుడు μk కంటే ఎక్కువగానే ఉంటుంది. సో ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలమ్మా, ఎప్పుడైతే ఫోర్స్ ద సేమ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్, ద సేమ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్ అనే పదం మీకు ఫార్ములాలో కనిపించింది అంటే, ప్రాబ్లంలో కనిపించింది అంటే ఈ ఫార్ములాని అప్లై చేసేయండి. మనకు కావాల్సింది యాక్సలరేషన్. సో మాస్ గెట్స్ క్యాన్సిల్డ్ ఆన్ బోత్ సైడ్స్. సో జీ వాల్యూ అంతా అప్రాక్సిమేట్గా ఇక్కడ మన క్వశ్చన్లో ఇస్తే తీసుకుంటాం, క్వశ్చన్లో ఏమీ ఇవ్వలేదు. సో నేను అప్రాక్సిమేట్గా జీ వాల్యూ 10 తీసుకుంటున్నాను. μs - μk 0.8 - 0.6 0.2 × 10 ఆన్సర్ 2 m/s². సో ఇలాంటి చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో కొన్ని కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రిక్షన్లో బాడీ హారిజాంటల్గా మూవ్ అవుతున్నప్పుడు సేమ్ ఫోర్స్ కంటిన్యూస్ టు యాక్ట్ అనే పదం కనుక కనిపిస్తే ఈ ఫార్ములాకి డైరెక్ట్గా వెళ్ళిపోండి, నో అదర్ థింకింగ్. సో నెక్స్ట్ లామీస్ థీరం అప్లికేషన్ కైండ్ ఉంది చూడండి. ఇంకొక క్వశ్చన్లో ఏంటి అంటే మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో ఇలా ఉంది మనకి ది గివెన్ క్వశ్చన్ F1 అండ్ ఒక 4 న్యూటన్ ఇటువైపు యాక్ట్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ 30 degrees, ఇక్కడ 60 degrees ఇచ్చారు. దిస్ ఈజ్ 8 న్యూటన్. F2 అండ్ ఇది 30 degrees మేక్ చేస్తుంది. ఇది గివెన్ క్వశ్చన్. ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ F1 F2. F1 ఎంత, F2 ఎంత, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే అడిగారు, నాట్ డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్స్ కావాలి అంటే ఇది కైండ్ ఆఫ్ లామీస్ థీరం ఆర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనుకోవచ్చు. బేసికల్గా ఇది వెక్టార్స్ బేస్డ్ క్వశ్చన్. దీంట్లో మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఒక వెక్టార్, న్యూటన్ అంటే ఏంటి, ఇవన్నీ ఫోర్సెస్, ఫోర్స్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. ఎప్పుడైతే ఒక వెక్టార్ హారిజాంటల్తో కానీ వర్టికల్తో కానీ ఒక యాంగిల్ మేక్ చేస్తూ కనిపిస్తే వెంటనే ఆలోచించాల్సింది రిజాల్వింగ్ ఆఫ్ దీస్ వెక్టార్స్. ఈ వెక్టార్స్ని ఎలా రిజాల్వ్ చేస్తాము, రిజాల్వ్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయాలి. సో ఒకసారి దీన్ని రిజాల్వ్ చేద్దాం. మనకు కావాల్సింది F1 F2 కాబట్టి 4 న్యూటన్ చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ తీటా విత్ ద హారిజాంటల్ అండ్ వర్టికల్. సో మీరు ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. నేను ఇక్కడ తీటాని కన్సిడర్ చేస్తాను. ఇక్కడ తీటాని కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇటువైపు 4 cos 30 degrees వస్తుంది అండ్ ఇటువైపు వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా 4 sin 30 degrees. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఈ యాంగిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ యాంగిల్ని ఆనుకుని ఉన్నది కాజ్ అవుతుంది కాబట్టి ఇటువైపు 4 cos 30, ఇటువైపు 4 sin 30. అలాగే F2 కూడా ఇది మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్. సో F2ని కూడా 2 కాంపనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఇటువైపు ఏమొస్తుంది మనకి F2 cos 30 degrees అండ్ ఇటు వచ్చేటప్పటికి F2 sin 30 degrees. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఎప్పుడైతే ఒక వెక్టార్
హారిజాంటల్తో కానీ వర్టికల్తో కానీ యాంగిల్ మేక్ చేస్తున్నట్లుగా కనిపిస్తే ఇమ్మీడియట్గా ఆ వెక్టార్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే అప్వర్డ్ ఫోర్సెస్ మస్ట్ బి ఈక్వల్ టు డౌన్వర్డ్ ఫోర్సెస్, రైట్ సైడ్ మస్ట్ బి ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్. సో జస్ట్ ఈక్వేట్ చేసుకుంటే చాలు. ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోండి. F2 cos 30 degrees is equal to 4 sin 30 degrees. Cos 30 is √3/2. So F2 √3/2 is equal to 4 sin 30 degrees. సారీ, ఇక్కడ 4 sin 30 degreesతో పాటు 8 కూడా ఉంది. 8 కూడా ఉంది కదమ్మా, 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి 8 కూడా రాయాలి. 4 sin 30 అంటే 4/2 ప్లస్ 8. సో దిస్ ఇస్ 10. సో మనకి ఏమొచ్చింది? F2 is equal to 20/√3 న్యూటన్స్. సో F2 వచ్చేసింది. నెక్స్ట్ F1 కావాలి అంటే ఇటువైపు ఫోర్సెస్ అప్వర్డ్ ఎన్ని ఉన్నాయి? 2 ఫోర్సెస్ ఉన్నాయి. సో F1 ప్లస్ 4 cos 30 degrees is equal to F2 sin 30 degrees. సో F1 plus 4 cos 30 is 4√3/2 is equal to F2 ప్లేస్లో ఎంత రాయాలి? F2 is equal to 20/√3 and sin 30 is 1/2. 2 10 times. So √3 and any cancellation 2 times 2 times దీన్ని క్యాన్సిల్ చేయకూడదు, సారీ, 2 times అయింది. సో F1 ప్లస్ 2√3 is equal to 10/√3. సో F1 దీన్ని ఎటువైపు తీసుకెళ్తే మీరు సాల్వ్ చేసుకుంటే F1 వాల్యూ కూడా వచ్చేస్తుంది. F1 వాల్యూ ఎంత రావాలి అంటే 4/√3 రావాలి మనకి. F1 వాల్యూ 4/√3 వస్తుంది. √3 ప్లేస్లో 1.732 కూడా రాసుకోవచ్చు అప్రాక్సిమేట్గా. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్. ఈ మోడల్ లామీస్ థీరం మోడల్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రీవియస్గా కూడా అడిగారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నేను ఇప్పటివరకు డిస్కస్ చేసినవన్నీ కూడా 2021లో, అది కూడా ఓన్లీ ఆగస్ట్ మంత్లోనే డిఫరెంట్ సెషన్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో ఇవన్నీ కూడా 25th ఆగస్ట్ 24th ఆగస్ట్ సెషన్స్లో వచ్చిన క్వశ్చన్స్. ఇంకొకటి ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే 2021లో వచ్చింది. ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg ఈజ్ యాక్టెడ్ అపాన్ బై 2 ఫోర్సెస్. ఒకటే బాడీ మీద 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఈచ్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 Newton. అంటే 2 ఫోర్సెస్ F1 is equal to F2 is equal to 1 Newton. A body of mass 2 kg is acted upon by 2 forces, each force 1 Newton, making an angle 60 degrees with each other. ఈ 2 ఫోర్సెస్కి మధ్యలో యాంగిల్ ఎంత? 60 degrees. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద నెట్ యాక్సెలరేషన్ ఆఫ్ ద బాడీ. ఫైండ్ ద నెట్ యాక్సెలరేషన్ ఆఫ్ ద బాడీ. యాక్సెలరేషన్ కావాలి అంటే F is equal to ma. సో A is equal to F/m. అయితే ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 2 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ విత్ అన్ యాంగిల్. వెన్ 2 వెక్టార్స్ యాక్ట్ విత్ అన్ యాంగిల్ బిట్వీన్ దెమ్, రిజల్టాంట్ కావాలి అంటే ఫార్ములా F is equal to √F1² ప్లస్ F2² ప్లస్ 2 F1 F2 cos 30 degrees, సారీ cos 60 degrees. రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? 60 degrees. సో రెండు సేమ్ కాబట్టి 1² ప్లస్ 1² ప్లస్ 2 cos 60 degrees is 1/2 అండర్ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ? √3. F వాల్యూ ఎంత వచ్చింది? √3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. A is equal to √3 by mass is 2. సో ఇది m/s². చూడండి ఎంత సింపుల్ కాన్సెప్ట్. సో కొంచెం వెక్టార్స్ని కూడా అప్లై చేసుకుంటూ F is equal to maని సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా చాలా సింపుల్ కాన్సెప్ట్స్ వచ్చాయి. అలాగే బుల్లెట్ గన్ రీకాయిలింగ్ మీద కూడా కాన్సెప్ట్ వచ్చింది. బుల్లెట్ గన్ రీకాయిలింగ్లో బుల్లెట్ మాస్ m, అలాగే దాని వెలాసిటీ v1 అనుకుందాం. గన్ మాస్ M, దాని వెలాసిటీ v2 అనుకోండి. ఇక్కడ బుల్లెట్ v1 వెలాసిటీతో ముందుకు వెళ్తే గన్ వెనక్కి v2 వెలాసిటీతో రీకాయిల్ అవుతుంది. న్యూటన్స్ థర్డ్ లా అప్లికేషన్. సో గన్ రీకాయిల్ వెలాసిటీ ఎంత? ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అనేది అప్లై చేస్తాం. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, బిఫోర్ కొలిజన్ అంటే గన్ పేల్చక ముందు బుల్లెట్ గన్ 2 స్టేషనరీగా ఉంటాయి. ఆఫ్టర్ కొలిజన్ ఈ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. సో స్మాల్ m ఇంటూ v1 ప్లస్ క్యాపిటల్ M ఇంటూ v2 is equal to 0.
సో ఇక్కడ V2 ఎంత వస్తుంది అంటే -m(v1)/M. మైనస్ సింబల్ ఎందుకు? కంపల్సరీగా మైనస్ సింబల్ ఉండాలి, ఎందుకంటే బుల్లెట్ వెళ్ళే డైరెక్షన్కి ఖచ్చితంగా గన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ మైనస్ సింబల్ ఆ ఆపోజిట్ డైరెక్షన్ని చెప్తుంది. ఈ క్వశ్చన్ మనకి 2021లో వచ్చింది కాబట్టి చాలా సింపుల్ కాన్సెప్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో బేసికల్గా బాగా గుర్తుపెట్టుకోండి. టీఎస్ ఎంసెట్లోకి వచ్చేటప్పుడు ఇలాగే రకరకాల మోడల్స్ అన్నీ కూడా ఇలాంటి సేమ్ మోడల్స్ మీదే మనకు వస్తున్నాయి కాబట్టి, అలాగే కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ మోడల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ నేను ఇందాక చెప్పిన ఫార్ములే కూడా కవర్ చేసుకోండి. అలాగే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, కంపల్సరీగా చూసుకోండి. టీఎస్ ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. సేమ్ 2021 టీఎస్ ఎంసెట్లో ఏ బాల్ ఆఫ్ మాస్ M. This is from TS MSET. A ball of mass M ఎంత ఇచ్చారంటే 0.2 kg is moving with a speed of 20 meter per second. ఇనీషియల్గా 20 meter per second వెలాసిటీతో వెళ్తుంది. It is brought to rest. బాడీ ఈజ్ బ్రాట్ టు రెస్ట్. ఈ బాల్ని రెస్ట్లోకి తీసుకొచ్చారు అంటే దాని ఫైనల్ వెలాసిటీ ఎంత? 0 ఇన్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0.1 సెకండ్. టీ టైంలో ఆ బాడీని రెస్ట్లోకి తీసుకొచ్చారు. దిస్ ఈస్ గివెన్ ఇన్ఫర్మేషన్. ఫైండ్ ద యావరేజ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద బాల్. ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్, సేమ్ మోడల్. సో ఇక్కడ మనకి ఫోర్స్ కావాలి అంటే ఫార్ములా F ఈజ్ ఈక్వల్ టు MA. అయితే యాక్సిలరేషన్ డైరెక్ట్గా ఇవ్వలేదు, VUT ఇచ్చారు కాబట్టి ఏం చేసుకోవాలి? M ఇంటూ B మైనస్ U/T. అయిపోయింది ప్రాబ్లం. చాలా సింపుల్. సో ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అలాగే బ్లాక్ ఆన్ బ్లాక్ సిస్టమ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంకొక క్వశ్చన్ టీఎస్ ఎంసెట్లోనే వచ్చింది ఏంటి అంటే, ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఇచ్చారు మనకి. దేర్ ఈజ్ అ మాస్, అనదర్ మాస్ హ్యాంగింగ్, దీని మాస్ 2m, దీని మాస్ m. సో ఇలా ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు అంటే కరెక్ట్గా ఇక్కడ దీనిని కట్ చేశారు. సో ఈ స్ట్రింగ్ని కట్ చేశారు. ఇలా కట్ చేసినప్పుడు ఏ బ్లాక్ అప్వర్డ్ వెళ్తుంది, ఏ బ్లాక్ డౌన్వర్డ్ వెళ్తుంది, విత్ వాట్ యాక్సెలరేషన్, ఎంత యాక్సెలరేషన్తో పైకి కిందికి వెళ్తున్నాయి అని అది అడిగారు. చాలా జనరల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఇక్కడ స్ట్రింగ్ కట్ చేయంగానే వి నో దట్ మాస్ M కిందకి పడిపోతుంది. సో ఆబ్వియస్గా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఒకసారి మీరు ఆలోచిస్తే M అనేది ఇట్ కమ్స్ డౌన్ విత్ అన్ యాక్సెలరేషన్. అయితే 2m అనేది స్ప్రింగ్కి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి ఆబ్వియస్గా 2m అనేది ఇట్ గోస్ అప్. సో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మాస్ M కమ్స్ డౌన్ అండ్ మాస్ 2m గోస్ అప్. ఇప్పుడు వాటి యాక్సెలరేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ మాస్ M గురించి ఆలోచిద్దాం. Mకి ఏమవుతుంది? ఇట్ ఈస్ అండర్ ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్. సో మాస్ Mకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే mg ఇజ్ ఈక్వల్ టు MA. దీనిలో టెన్షన్ ఎవరి వల్ల డెవలప్ అయింది? ఈ బాడీ వెయిట్ వల్ల. సో ఇక్కడ టెన్షన్ ఇజ్ ఈక్వల్ టు mg అండ్ ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్వర్డ్స్. M అనేది ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్లో పడిపోతుంది. సో దీంట్లో T, ఇక్కడ mg, దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తున్నాను A. సో mg, T ఈజ్ ఈక్వల్ టు mg, సో mg ఈజ్ ఈక్వల్ టు MA. సో ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? G. అండ్ ఏ డైరెక్షన్లో వెళ్తుందమ్మా? డౌన్వర్డ్ డైరెక్షన్లో. ఫర్ మాస్ 2m అబ్జర్వ్ చేద్దాం. మాస్ 2mకి వచ్చేటప్పటికి ఇది ఆబ్వియస్లీ కనెక్టెడ్ టు స్ప్రింగ్. స్ప్రింగ్ కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి? A ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాస్తున్నాను 3m మైనస్ 2m బై మాస్ ఎంత? 2m ఇంటూ G. mg కదా, mg ఈజ్ ఈక్వల్ టు MA, A ఈజ్ ఈక్వల్ టు M ఇటువైపు తీసుకొచ్చాను. సో దీని రిజల్టాంట్ మాస్ ఏమవుతుంది? టోటల్ డౌన్వర్డ్ ఫోర్స్ ఏంటి? 3m అండ్ అప్వర్డ్ ఫోర్స్ ఓన్లీ టెన్షన్. దీనివల్ల వచ్చే దీనిలో క్రియేట్ అయ్యే స్ప్రింగ్ ఫోర్స్ ఎంత అంటే 2mg వల్ల. సో 3mg మైనస్ 2mg రాశాను. సో ఇదంతా క్యాన్సిల్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు g/2 వస్తుంది. ఇది ఏ డైరెక్షన్లో ఉంటుంది? అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, బికాస్ దిస్ ఈజ్ అటాచ్డ్ టు స్ప్రింగ్. సో ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే జస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రమే, కాకపోతే కొంచెం లాజికల్గా చిన్న లాజిక్ ఆలోచిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకొక క్వశ్చన్ చూడండి. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v at the top of a semicircular hill of radius 40 meters. సో ఒక సెమీసర్క్యులర్ హిల్ ఉంది, ఇక్కడ కార్ వెళ్తుంది మనకి. సో ఆ కార్ ఈ సెమీసర్క్యులర్ రేడియస్ ఎంత? దీని రేడియస్ ఎంత అంటే
దీని రేడియస్ 40 meters. రేడియస్ ఈజ్ 40 meters. Such that normal force on it is 0. Normal reaction force 0 అనమాట. Find the velocity of the car. Velocity find out చేయాలి. సో ఇది పార్ట్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. ఇప్పుడు దీన్ని ఒక కంప్లీట్ సర్కిల్ అనుకుంటే ఈ బాడీ ఎక్కడుందమ్మా, వర్టికల్ సర్క్యులర్ మోషన్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. సో వర్టికల్ సర్క్యులర్ మోషన్లో 2 ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫార్ములా ఆఫ్ వెలాసిటీ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు √gr. బాటమ్ మోస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు √5gr. సో మనం ఇప్పుడు అప్లై చేయాల్సిన ఫార్ములా, వెలాసిటీ అడిగారు, సింపుల్ వెలాసిటీ మాత్రమే అడిగారు. సో వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √gr. g వాల్యూ అప్రాక్సిమేట్గా 10 తీసుకుంటే ఇది 40. సో మనకి ఆన్సర్ 20 meter/second. సో వర్టికల్ సర్క్యులర్ మోషన్లో క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తున్నాయమ్మా. సో నేను కొన్ని క్వశ్చన్స్ ఇంకా డిస్కస్ చేయలేదు. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ క్లాస్ బిగినింగ్లో ఏదైతే చెప్పానో ఆ ఫార్ములా మీద కంపల్సరీగా బేస్ అయి ఉన్నాయి. మనకి కంపల్సరీగా వీటిలో మనకి సెంట్రిపీటల్ ఫోర్స్ మీద ఫార్ములా మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే ఏ టోటల్ is equal to √ac² plus at², టాంజెన్షియల్ యాక్సెలరేషన్, సెంట్రిపీటల్ యాక్సెలరేషన్. సో ఈ ఫార్ములా అన్ని బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కేవలం ఈ చాప్టర్ బిగినింగ్లో, ఈ వీడియో క్లాస్ బిగినింగ్లో ఏవైతే ఫార్ములా చెప్పానో అవి మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా సక్సెస్ఫుల్గా లాస్ ఆఫ్ మోషన్లో ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు.